హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో పండుగ స్పెషల్గా 2 రకాల పిండి వంటల్ని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఎంతో కరకరలాడే సన్నకార పూస చూపిస్తున్నాను, అలాగే రిబ్బన్ పకోడీ కూడా చూపిస్తున్నాను. ఈ 2 రకాలైన పిండి వంటల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చేయొచ్చండి, అంత సింపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రంచీగా కనిపిస్తున్నాయో. మరి ఇంకెందుకు లేట్, ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను 1.5 కప్పు వరకు బేసన్ పిండిని తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా 1.5 కప్పు వరకు తీసుకున్నాను. 1.5 కప్పుకి 1 కప్ వరకు మనం బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, రుచికి సరిపడా అంత ఉప్పు, కొద్దిగా కారంని కూడా తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని ఇలా మనం బాగా వేడి చేసుకొని ఈ పిండిలో వేసుకోవాలి. దీనికి ఆప్షనల్గా మనము బటర్ని వేసుకోవచ్చండి. ఎందుకు ఇలా ఆయిల్ని వేస్తున్నామంటే, ఇలా వేడి చేసిన ఆయిల్ వేయటం వలన మనకి సన్నకార పూస అలాగే రిబ్బన్ పకోడీ అనేది చాలా క్రంచీగా వస్తుంది. మీరు ఆయిల్కి బదులుగా బటర్ వేసుకున్నా కానీ అదే క్రంచీనెస్ అనేది యాడ్ అవుతుంది. ఇలా మనము ఆయిల్ని వేసుకొని ఒక్కసారి స్పూన్గా ఇలా పిండి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా పిండి అంతా కూడా ఎంత చక్కగా ఆయిల్లో కలిసిపోయిందో. ఇలా మిక్స్ చేసుకొని దీంట్లోకి మనము మెయిన్ ఇంగ్రీడియంట్ ఓమా వేసుకోవాలి. ఇలా ఓమా మనము 1.5 టీ స్పూన్ తీసుకొని దాన్ని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము సరిపడంత వాటర్ని కూడా వేసుకోవాలి. వాటర్ అనేది మనము చూసి మన పిండి క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. ఒకేసారి పోసుకోకూడదు. మనకి ఎంత వాటర్ పడుతుంది అనేది చూడాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ మాత్రం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. మరీ ఎక్కువ పల్చగా ఉండకూడదు, అలానే మరీ ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను మనం ఇక్కడ సన్నకార పూస చేస్తున్నానండి. అంటే దీంట్లో మనకి రకరకాలైన షేప్స్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏది చేయాలనుకున్నా కానీ ఇది యూస్ చేసుకోవాలి. దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం కొద్దిగా పిండిని తీసుకొని దీంట్లో మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం వీటిని ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్లో ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని మనము మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఎక్కువగా వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చండి. లేదు ఇక్కడ కొంచెమే వేసుకోవాలంటే కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ట్రిప్ వరకు పెద్దగానే వేసుకున్నానండి. ఇది మనకి చాలా క్రంచీగా ఇలా అనగానే అలా విరిగిపోతాయండి. అంత క్రంచీనెస్ తోటి వస్తాయి ఇవి. ఇలా మనం ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మనము సన్నకార పూస అంతా కూడా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే మనము వేరే షేప్ కూడా పెట్టేసుకోవాలి. అంటే అది మనకి రిబ్బన్ పకోడీ లాగా వస్తుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మనము ప్రిపేర్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వీటిలో వేసుకొని మనం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి రంగు వచ్చినాక మనము దీంట్లో నుంచి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా ఫ్రై చేస్తేనే అది లోపటి వరకు కూడా మనకి చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని మనము వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. వీటిని మనము స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఎలాంటి బాక్సెస్లోనైనా కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా సన్నకార పూస అలాగే రిబ్బన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కంప్లీట్గా చూసేసారు కదా. ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి రుచికరమైన పిండి వంటలు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కూడా కామెంట్ చేయండి. మీకు ఇంకేదైనా పిండి వంటకాలు కావాలి అంటే మాత్రం మాకు ఒక కామెంట్ చేయండి. ఆ వీడియో మీకోసం చేసి చూపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.